హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఏదైతే పోషన్ ట్రాకర్ యాప్లో వచ్చేసి బెనిఫిషరీస్ యొక్క ఈకేవైసీని చేస్తున్నాం కదా, అదేవిధంగా అంగన్వాడీ టీచరు మరియు అంగన్వాడీ హెల్పర్ యొక్క ఈ ఆధార్ నెంబర్కి సంబంధించి ఈకేవైసీని కూడా కంప్లీట్ చేయాలి. అది ఎలా అంటే పోషన్ ట్రాకర్ యాప్లో మనకి ఇక్కడ కింద మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మన యొక్క ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. చూడండి, పైన రెడ్ కలర్లో మన పేరు, ఫోన్ నెంబరు, వ్యూ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మన యొక్క ఆధార్ నెంబర్ వెరిఫై ఉంది, అందుకే గ్రీన్ మార్క్స్ పడ్డాయి. అలా గ్రీన్ మార్క్స్ ఉన్న వాటికి మాత్రమే మనం ఈకేవైసీ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కింద కంప్లీట్ ఈకేవైసీ పైన క్లిక్ చేసినట్టయితే సేమ్ మనం బెనిఫిషరీస్కి ఎలా చేస్తున్నామో అలా మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి కింద క్యాప్చా ఉంది కదా, సేమ్ క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత మన ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఈ విధంగా మన యొక్క ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ యొక్క ఈకేవైసీని కూడా కంప్లీట్ చేయాలి. హెల్పర్ యొక్క ప్రొఫైల్ని చూడడానికి కూడా సేమ్ కింద మోర్ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. చూడండి, మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పైనకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే హెల్పర్ యొక్క ప్రొఫైల్ వచ్చేస్తుంది. చూడండి, పైన రెడ్ కలర్లో వాళ్ళ పేరు, కింద గ్రీన్ మార్క్స్తో వాళ్ళ ఆధార్ కార్డ్ వెరిఫై ఉంటుంది. దాన్ని వాళ్ళ ఆధార్ కార్డ్ ఎవరిదైతే వెరిఫై అయ్యి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈకేవైసీ అవుతుంది. కంప్లీట్ ఈకేవైసీ అనే దానిపైన క్లిక్ చేసినట్టయితే సేమ్ వాళ్ళది కూడా మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి మళ్ళీ కింద క్యాప్చా అని కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో సేమ్ క్యాప్చా ఎంట్రీ చేసినట్టయితే ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్ళి ఈకేవైసీ మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా మనం అంగన్వాడీ టీచర్ మరియు ఆయా యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పటివరకు బెనిఫిషరీస్ యొక్క ఈకేవైసీలు చేస్తున్నాం కదా, కొంతమంది టీచర్స్ ఏం చేస్తున్నారంటే బెనిఫిషరీస్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క స్టేటస్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు పైన క్లిక్ చేసినట్టయితే, ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసినట్టయితే వాళ్ళకి మనం ఆధార్ కార్డ్ వెరిఫై చేసాం కదా, అది మదర్ది ఎంట్రీ చేసామా లేదా ఫాదర్ది ఎంట్రీ చేసామా అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇదేవి చెక్ చేసుకోకుండా మన టీచర్స్ కొంతమంది ఏం చేస్తున్నాము అంటే మనకి మెయిన్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్లో వెళ్ళి కింద బెనిఫిషరీస్ ఈకేవైసీ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి అక్కడ నేమ్స్ ఏవైతే వస్తున్నాయో డైరెక్ట్గా ఆ నేమ్ దగ్గర క్లిక్ చేసి ఈకేవైసీకి మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే అక్కడ మనకి కంప్లీట్గా క్లియర్గా తెలియట్లేదు అక్కడ మదర్ది ఆధార్ కార్డు ఉందా, ఫాదర్ది ఉందా లేదా చైల్డ్ది ఉందా అనేది మనకి తెలియక అక్కడ ఏం చేస్తున్నామంటే అది చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది, కొంతమంది కరెక్ట్ అవుతున్నాయి, కొంతమంది మిస్ మ్యాచ్ అని కనిపిస్తుంది. మిస్ మ్యాచ్ అని వచ్చినప్పుడు అదే ఇది రావట్లేదు అది అని మనమే అంటున్నాం. కాబట్టి అలా కాకుండా ఇలా బెనిఫిషరీస్ ఓపెన్ చేసి వాళ్ళ స్టేటస్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవరిదైతే ఆధార్ కార్డు ఉందో డైరెక్ట్గా మనం అదే ఆధార్ కార్డ్ని ఈకేవైసీలో కనుక ఎంటర్ చేసినట్టయితే వారి యొక్క ఈకేవైసీ చేయడం అనేది పూర్తవుతుంది. సో టీచర్స్ అందరూ కూడా ఇదే విధంగా ఫాలో అయినట్లయితే తప్పకుండా మనం ఈకేవైసీలు చేయడం అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.